వికలాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యారెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో జరిగిన వికలాంగుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కడప జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చైతన్యారెడ్డి హాజరై వికలాంగుల కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, మంచి కార్యక్రమాలు వారికి వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు తాను పాల్గొనేందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వారికి తాను ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వికలాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు కడప జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని జరపడానికి మా విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ నారాయణ స్వామి గారు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వర అన్న గారు అందరూ కూడా ఈ కడపకు వచ్చున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాళ్ళ విభిన్న ప్రతిభావంతుల హక్కులను, సమాన అవకాశాలను, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఏవైతే అంశాలు డిస్కస్ చేయాలో అవన్నీ డిస్కస్ చేస్తూ అవన్నీ కూడా సాధ్యపడేలా, అవన్నీ కూడా అమల్లోకి తెచ్చేలాగా డిస్కస్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టున్నారు. అవన్నీ చేస్తూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు కూటమి ప్రభుత్వం తరఫున ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు 7 వరాల రూపంలో. అవన్నీ కూడా అందరికీ తెలియజేస్తూ దాన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి ఏదైతే టిట్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లు ఇప్పించడం కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు ఒకవేళ ఎక్కడైనా గెలవకపోయినా కోఆప్షన్ మెంబర్లు ఇచ్చేలాగా కానీ, ఇంకా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, విభిన్న గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదానికి శాప్ తరఫున కూడా వాళ్ళకి అవకాశం కల్పించేటట్టు కానీ, రుణాలు ఇప్పించేటట్టుగా, సబ్సిడీ రుణాలు ఇప్పించేటట్టుగా కూడా ఈ దాంట్లోనే ఉన్నాయి. దివ్యాంగుల భవనం ఒకటి, అలాగే బాపట్లలో డిగ్రీ కాలేజు, విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీ కాలేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళని గుర్తించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా సహాయపడారో దానికి అందరినీ కూడా ప్రతినిత్యం సహాయంగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో చాలా డిస్కస్ చేశారు, చాలా కష్టాలు వాళ్ళకి చెప్పినారు. ఏదైతే ఫేక్ పెన్షన్లు తీసుకొని అర్హత లేని వాళ్ళందరూ కూడా పెన్షన్లు అనుభవిస్తూ ఉన్నారు, కానీ అర్హులైనటువంటి వారికి చాలామందికి కూడా పెన్షన్లు రావడం లేదని చెప్పి డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా ఏదైతే ఈ మధ్య రివ్యూ మొత్తం అంతా కమిటీ రివ్యూ చేస్తూ ఉన్నారు. అనర్హత ఉన్న వాళ్ళందరినీ తీసేసి అర్హులైనందరినీ కూడా గుర్తించి సదరంగా మళ్ళీ ఆల్రెడీ జరిగిన వాటికి కూడా మళ్ళీ రీకౌన్సిల్ జరిగి అవి చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మోటార్ వెహికల్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో దానికి నిజంగా అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా అర్హులుగా ఉన్న వాళ్ళు ఈసారి రాని వాళ్ళకి నెక్స్ట్ టైం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వెహికల్స్ ఇప్పించాలని చెప్పి కూడా కోరి ఉన్నారు. అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇవన్నీ సాల్వ్ చేయడానికి మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి వీళ్ళందరికీ తెలియడం జరిగింది. కానీ ఒకటి మేమంతా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎంత కష్టాలు ఎదురవుతున్నప్పుడు రోజుకి మా మీద మాత్రం ప్రేమాభిమానంతో ప్రతిసారి గౌరవంగా మమ్మల్ని పలకరించడం కానీ, మా కోసం కష్టపడడం కానీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిమానాన్ని మర్చిపోకుండా వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి ఈ సభముఖంగా మేమందరికీ తెలియడం జరిగింది. వాళ్ళందరి సేవలో మేము ఎప్పుడూ ఉంటామని చెప్పేసి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము నిలబడతామని చెప్పేసి తెలియజేయడం జరిగింది.